వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వైస్ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరి సహకారంతో ఈరోజు సమావేశాన్ని మొదలు పెడతాం. ముందుగా అజెండాని మనం పూర్తి చేసుకొని తర్వాత ఏం మాట్లాడుకుందాం అందరూ దానికి సహకరించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అజెండా అంశం 1 గంగగిరి పురపాలక సంఘంలోని చైర్మన్ గారు ఈ ఒక్క పని చేయమసాలు ఇంకేం పడలేదు. ఈ కరెంటు లైన్ 4,75,000 కట్టాలి. 4,75,000 కట్టాలి. ఈ ఒక్కసారి ఈ ఒక్క పని చేయి. ఎందుకంటే నేను నీకు ఓటేసిన దానికి, నువ్వు చైర్మన్ అయిన దానికి ఈ ఒక్క పని నాకు చేసి పెడతాను. ఇంకేం పడలేదు, సరేనా? కరెంట్ దానికి ఏంటంటే ఏడి కరెంట్ సర్ది కూడా తీసుకొచ్చినావు. మాట్లాడినా చెప్తాను. నీ పౌరుషంలో ఒక్క పని అయినా చేసి ఆయన పని ఆయన వరకు చేస్తాడు. 30 నెలల నుంచి అమ్మ గడిచిపోతాడు. 30 నెలల నుంచి 30 అదే అది ఒక ఇంకొక అంశం. ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా అయితే పార్కు లేదు. వెంకటగిరికి ఎక్కడ కూడా పార్కు లేదు. కాబట్టి ఎందుకంటే 200 అమోర్పేటలో 215 సర్వే నెంబరు 36 ఎకరాల 10 చెట్లు ఉన్నది. దాని కింద స్థలం అంతా కూడా లేఅవుట్ వేసేస్తున్నారు. ఆ చెరువుతో పని లేదు. అక్కడి నుంచి ఆ చెరువు కట్ట చదర పెట్టేసి ఆ రోడ్డు కానీ వేసుకుంటే అది తిరుపతి చిరపాలంగా చేసుకునే మంచి అవకాశం ఉంటుంది. అదొక్కటి చేసుకుంటే మనం ఎందుకంటే 25 మంది కౌన్సిలర్ గెలిచినాం. సమన్వయకర్త మన ముఖ్యమంత్రి మనందరూ కూడా ఎందుకంటే మనం ఒక్క పని చేసుకోలేక ఇంతమంది గెలిచి కూడా ఆ రోజున 2006లో కొన్ని సంవత్సరాలు కానీ కమిటీ వాళ్ళకి ఎన్ని కూడా కట్టుకోవాలి. ఆ రోజు కౌన్సిలర్లు మళ్ళీ తెలుగుదేశంలో వాళ్ళు కూడా సెంట్రల్ లైట్ వేశారు. మనం మాత్రం ఇంతమంది గెలిచినప్పుడు 5 పైసలు పని చేసుకోలేకపోతున్నాం. మనందరికీ గుర్తింపునే పని కూడా చేస్తున్నాం. మళ్ళా రెండోది ఇంకోటి ఏంటంటే మార్కెట్. వెంకటగిరి చెరువు ఏలాం పెడుతున్నారు సార్, ఏలాం పెడుతున్నారు. చేపల మార్కెట్, మాంస మార్కెట్, ఏంటది వెంకటగిరి మార్కెట్ ఎక్కడా లేదు. అది కూడా ఏంటంటే నడి కౌల్లో 279 సరిపోయిన మీరు కూడా ఇలా చూసుకోండి. 279 సరిపోయారు. 1.5 ఎకరా ఉంది. ఆ 1.5 ఎకరాన్ని చేపలకు కానీ, మాంసం కానీ, కూరగాయలు కానీ చుట్టుపక్కల దగ్గరికి ఎంతకు అనుకూలం ఉంటుంది. అది నిలిపివ్వకూడదు. అది ఒక్కసారి కూడా ఖచ్చితంగా ఈ 2 పనులు మన 25 మంది కౌన్సిలర్ గెలిచిన దానికి ఆ 2 పనులు కానీ చేసి గుర్తు కూడా జీవితాంతం లేకుండా జీవితాంతం గుర్తుండదు మనకు. ప్రతి ఒక్కసారికి కౌన్సిలర్ గెలిచినప్పుడు ఏదో పని చేసి పెట్టుకుంటాం. కానీ మనకు మాత్రం ఒక్క పని కూడా చేసుకోలేదు. అందరూ మనమే, సమన్వయకర్త మనమే, జిల్లా అధ్యక్షుడు మనమే, సరేనా? కౌన్సిలర్లు మనమే, చైర్మన్ మనమే, అందరూ పై నుంచి కింద ప్రతి ఒక్కరు మనమే. ఒక్క పని ఈ 2 పనులు జీవితాంతం మనకు గుర్తుంటుంది. మనం రేపు ఏంటంటే ఉండేది 2 సంవత్సరాలే, ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి మనకందరూ గుర్తింపులు ఇంకో పని చేసి పెట్టుకోవాలి. ఇంకోటి మా 14 దుంచి వచ్చాలనేది అంతకుముందు మాంసం కోసేవాడు. అక్కడనే కోసి డాక్టర్ గారు వచ్చి ముద్రేసి తర్వాత తీసుకోవాలి, తీసుకోపోయాడు. అలాంటి అది 30 లక్షలు పెట్టి కట్టినారు. అది దేనికి పనికి పెట్టేస్తారు. కాబట్టి ఇన్ని కూడా ఈ 2 పనులు ముఖ్యం. ఏంటంటే మార్పు ఒకటి, ఈ చేప మార్కెట్ ఒకటి, ఈ 2 కలిసి చేసుకుంటే 20 మంది కౌన్సిలర్ గెలిచిందని గుర్తింపు ఉంటుంది. సరేనా అమ్మ? ఇంటున్నావా? చైర్మన్ పక్కకు పోయి మాట్లాడరు. మీ యూత్తో మాట్లాడాలా? ఓడి కూడా మాట్లాడు, ఒక సైడ్ గారు మాట్లాడితే బాగుంటుంది. ఎక్కడ మాట్లాడదు. ఈ 2 పనులు మన 20 మంది కౌన్సిలర్ ముఖ్యమైనవి. ఈ 2 పనులు చేసి పెడితే మనం రేపు ఎప్పుడైనా మన ఫీల్డ్ అయిపోయినా గుర్తు పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి ఒక ఫీల్డ్ లో ఒక్కొక్క పని చేసి పెట్టారు. తెలుగుదేశం సెంట్రల్ రోడ్ వేసారు. ఇంతకుముందు ఏంటంటే సమ్మర్ టోర్ వేసి ఈ బిల్డింగ్ కట్టారు. గుర్తుండాలి ఆ కౌన్సిలర్కి. మనకి ఏం గుర్తున్నా చెప్పా? అందరు పై నుంచి గెలిచిన ఏముండదు చెప్పు. మనం చెప్పుకున్న దానికి రేపు మన ఫీల్డ్ అయిపోయిన చెప్పుకున్న దానికి ఏమీ లేదు. కాబట్టి ఈ 2 పనులు దయవుంచి రామ్ కుమార్ రెడ్డి ఆయన కూడా అర్జీ ఇచ్చుండా. రామ్ కుమార్ రెడ్డికి అర్జీ ఇస్తాను, సీఎం గారికి పంపిస్తాను, మున్సిపల్ శాఖ మంత్రికి పంపిస్తాను. పంపిస్తే ఖచ్చితంగా అందరికీ పంపిస్తాను. ఎందుకంటే మనం 20 మంది ఉన్నాం కాబట్టి మన జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త అన్ని మనమే. కాబట్టి ఈ 2 పనులు చేసుకుంటే మనకు గుర్తింపు ఉంటుంది. తప్పకుండా అన్ని చేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదని మాట మాత్రం మీరు అనకండి. ప్రతి వార్డులో రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, డ్రైన్ వర్క్స్ జరుగుతున్నాయి. మనకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో మన భాగం కూడా లేదంటారా చెప్పండి? మనం కూడా ఉన్నాం కదా. మీరు ఎంతమంది
పెన్షన్ ఇవ్వలేదు, ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, మీ రిఫరెన్స్ తో ఎంతమందికి ఇవ్వలేదు, ఏం చేయలేదని మాట మాత్రం అనకండి. ఖచ్చితంగా మనం వచ్చాక ఖచ్చితంగా చేశాము. మీ వార్డులో మీ రోడ్ వర్క్స్ మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, చేయలేదని ఎందుకు అంటారు? మన పరిధిలో ఉన్నంత వరకు మనకు అందరం చేస్తాం. ఇంకా ఫండ్స్ ఇంకా 2 years ఉంది, మనకి ఇంకా 2 years అబౌవ్ ఉంది. ఫండ్స్ రాకుండా ఏమి ఉండవు కదా, వచ్చాక ఖచ్చితంగా చేద్దామన్నా. ఎందుకు చేయలేదు, మనకి గుర్తింపు లేదు మీరు ఎందుకు అనుకుంటారు? మీ మనల్ని ఎందుకు డిగ్రేడ్ చేసుకుంటారు? ఖచ్చితంగా చేద్దాం. ఫండ్స్ ఉంటే ఎందుకు చేయం? మనం చేయాలనే ఉద్దేశంతోనే కదా వచ్చాం. అందరం వైసీపీ వాళ్ళమే. మన ప్రభుత్వం మనల్ని ఎందుకు డిగ్రేడ్ చేసుకుంటారు మీరు? ఖచ్చితంగా అన్ని చేస్తామన్నా. మనకు సెంట్రల్ లైటింగ్ అన్నారు, మనకు జగన్ లేఅవుట్ ముందు సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయింది, అది రాగానే చేద్దాం. అది టెండర్స్ మనం కాదు చేయాల్సింది, తిరుపతిలో చేయాలి. టెండర్స్ వచ్చినప్పుడు చేద్దాం అవన్నీ కూడా. సెంట్రల్ లైట్ మనం ఎన్నో చేస్తాం. సెంట్రల్ లైట్ ఓల్డ్ ఏజ్ పెట్టున్నారు, మనం ఏమి గుర్తింపు లేదు చేసుకుని సెంట్రల్ లైట్ మీరు అలాంటి భావనలో ఎందుకు ఉంటారు? అలా ఉండకండి. నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే చెప్పండి, ఎందుకు మీరు మనం ఏం చేసాం? నేను 30 నెలలకి వచ్చిన 25 లక్షలు నా వాటికి వచ్చినా తెలుసా? మీరు ఏదో చెప్పేసి 25 లక్షలు వచ్చింది చెప్పు, ఏం పర్లేదు తెచ్చినావు చెప్పు. పథకాలు తీసుకోమ్మా, పథకాలు తీసి పక్కన కట్టి కనబడే పని చెప్పు, కట్టి కనబడే పని చెప్పు. ఇప్పుడు మీరు కట్టాలనుకుంటున్నారా? లేదు కదా, అదే చేస్తామని ఎందుకు అనుకుంటారు? దాని తర్వాత అప్గ్రేడ్ అవ్వండి. మనకు అప్గ్రేడ్ మీరు డబ్బులు కూర్చోండి, సీఎం మున్సిపల్ శాఖ మంత్రి డబ్బులు అడిగితే నిధులు మార్చుకోవడానికి మనకు శాంక్షన్ అయింది కదా, వచ్చినప్పుడు చేద్దాం ఖచ్చితంగా. మీరు అట్లా విమర్శలు చేయకండి. మనం నిధులు అడిగితే వస్తాయి, మనం అడుగుతున్న కబుర్లు ఎవరు పంపించావు చెప్పు. ఎంపీ అడిగినావా, లేకపోతే సీఎం పంపించినావా, లేకపోతే ఎవరు పంపించారు చెప్పండి. చెప్పేద్దాం మన ఈ సత్తి ఊరికి పెట్టినా చెప్పండి, ఇంత అమౌంట్ కానీ ఎవరు పంపించారు చెప్పండి. రాకుమార్ రెడ్డి అన్న గారు పెట్టారు కదా, 10 కోట్లు యాక్షన్ చేశారు కదా, మన సీఎం గారు వచ్చినప్పుడు చేయించారు కదండి. ఏమీ చేయలేదని తెచ్చుకోవాలి, చైర్మన్ గా తెచ్చుకోవాలి, ఆదాయం ఉన్నది. మా సలహాలు ఫోన్ చెప్తే ఎవరు వచ్చుకోరు, తగ్గి తీసుకోవడం ఎత్తుతో సరిపోతారు. పోవాలి అడగాలి, ఎప్పుడు అడుగుతారు ఉండాలి. సరే అప్పుడైనా ఇప్పుడు నా వార్డుకు 25 లక్షలు వచ్చింది. అన్ని వార్డులకు 20 లక్షలే కదా, 100 లక్షలు వచ్చాయా? అందరూ 20 లక్షలే, ఒక వార్డు ఆ వార్డు కూడా 20 లక్షలే. భార్యాభర్తలు చిన్న కలిసి పార్క్ అదే మన కోర్టు కదా, చిన్న సమస్య ఎకరాలతో తయారవుతుంది. జగన్ గారిని ముందుగా 110 ఎకరాలలో శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూరు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.
స్థలం మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.